ఏలూరు జిల్లా చింతలపూడిలో కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో భారీ చోరీ జరిగింది. కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో పనిచేస్తున్న ఆడిటర్ ఉమామహేష్ 3 కోట్ల రూపాయల విలువైన బంగారంతో పరారయ్యాడు. మంగళవారం చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ సంస్థకు ఆడిట్ చేయడానికి వెళ్లిన ఉమామహేష్ బంగారం, పలు దస్త్రాలు తనిఖీ చేసి తనకు ఆరోగ్యం బాగాలేదని కొబ్బరినీళ్లు తేవాలని మేనేజర్ ప్రవీణ్ కుమార్ కు చెప్పారు. మేనేజర్ బయటకు వెళ్లగానే 380 గోల్డ్ సంచుల్ని తీసుకుని పారిపోయారని సిబ్బంది తెలిపారు. అడ్డు వచ్చిన క్యాషియర్ను పక్కకు తోసేశారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. చింతలపూడిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ గోల్డ్ లోన్స్ కంపెనీలో ఆడిటర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు చింతలపూడిలో ఆడిట్ కోసం వచ్చేసి తను పనిచేసే కంపెనీకి సంబంధించినటువంటి అక్కడ తాకట్టు పెట్టినటువంటి గోల్డ్ అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది దాదాపు వీళ్ళు 2.5 కోట్ల వస్తున్నటువంటి గోల్డ్ని అతను ఎంప్లాయీ తీసుకుని వెళ్ళడం జరిగింది. డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. దానికోసం ప్రయత్నం చేస్తాము. ట్రేస్ చేసి పట్టుకుంటాం.